మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పావులేసి ఏడిసిందని నేలకేసి కొట్టిండు. బిడ్డలు అవుతారు, అల్లుళ్ళు అవుతారా సార్? ఇవాళ నా మనవరాలు ఉంటే ఇక్కడ మంచిలు ఇచ్చును, ఇంత అందరు పెట్టు. తల్లిదండ్రుల మధ్యన జరిగిన గొడవలో పాప ఏడుస్తుందనే కోపంతో కన్న తండ్రిని నేలకి వేసి బాది అత్యంత కర్కశంగా చంపివేసిన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకా ఉంది. ఇది మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న మానవత్వమా, అసలు మానవత్వం ఉందా లేదా అనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ప్రస్తుతం అయితే తన కన్న కూతురు ఇక లేదనే విషయాన్ని తల్లి అయితే జీర్ణించుకోలేకపోతుంది. తల్లి చూడొచ్చు మనం విజువల్స్లో. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి వద్ద బేబీ డెడ్ అయితే ఉంది. ఆమెని తన కూతురితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆమెను రోధిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆమెను ఓదార్చడం అయితే ఎవరి తరం కాదు. మరోవైపు ఇంతటి కర్కశత్వానికి పాల్పడిన వాడైతే పోలీసులు అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం బేబీ పోస్ట్ మార్టం కోసం అయితే ఇక్కడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు మనం మాట్లాడదాం. అసలు ఎందుకమ్మా ఇంత పాపని బండకేసి నెలకేసి కొట్టాల్సిన అవసరం అంతగా ఏమొచ్చింది ఘర్షణ మీ ఇద్దరి మధ్య? ఘర్షణ ఏం లేదండి. ఊటికి నన్ను కొరికితే ఈడ పావులేసి ఏడిసిందని నేలకేసి కొట్టిండు. అంటే ఒకేసారి కొట్టిండు, నెలకు 2-3 సార్లు? 2 సార్లు కొట్టిండు. ఒకసారి కొడితే బతుకునేమో బిడ్డ. అంటే ఎందుకు తాగుతుండేవాడా మీ భర్త? ఎందుకు ఇప్పుడే ఇలా ప్రవర్తించాడా? ఇంతకు ముందు గతంలో కూడా ఏమైనా ప్రవర్తించాడా? ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇంతే. ఇంతే చేస్తుండే. నేను ఇంటికి పోయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి. నేను వచ్చి వారమే అవుతుంది. ఇడికి వారంలో నా బిడ్డను కాసేసిండవు. అంటే ఇది చంపి బండకేసి కొట్టిన తర్వాత ఎడిపోయిందమ్మా? ఉన్నాడా ఇంట్లోనే? ఆయన తీసుకొచ్చిన హాస్పిటల్కి? కాదుగా, కొట్టి పారిపోయిండు. నేనే పిల్లలు భుజాలు వేసుకొని పోతుంటే ఇంటి ఓనర్ బండి స్కూటీ ఎక్కించుకొని వచ్చిండు. ఎట్లా ఉండేవాడు మీతో పాటు? రోజు ఇట్లా ఇదే విధంగా ప్రవర్తించేవాడా లేకపోతే ఎట్లా ఉండేవాడు? అయినప్పుడల్లా ఇంతే సైకో లాగా చేసేవాడు. మామూలుగా ఉన్నప్పుడు బాగానే మాట్లాడేవాడు. తాగితే సైకో లాగా ప్రవర్తిద్దుడు. పాపతో ఎట్లా ఉండేది మీకు? అంటే పాప ఎంతమంది? ఒకతే పాప మీకు? ఒకతే పాప. ఏం చేయాలంటావు మీ భర్తని? ఇంత దారుణాన్ని కూడా పెట్టింది కదా, ఏం చేయాలంటావు? నాకైతే తెలియదు. నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు. ఏ తల్లి ఇటు బాధపడకూడదండి. ఏం చేస్తారు మీ ఇష్టం. ఇంకొకరికి మాత్రం ఇటు జరగకూడదు. చెప్పమ్మా, ఎట్లా ఏమవుతాడు మీకు వీళ్ళ భర్త? తమ్ముడే సార్. తమ్ముడు? ఎందుకు మీ అంటే ఫస్ట్ నుంచి అట్లే ఉండేవాడా? ఈ మధ్యలో అట్లా అయినా? ఫస్ట్ నుంచి అంటే ఏమో సార్, మంచిగానే ఉంటాడు సార్. ఎందుకో మరి ఒక్కొక్కసారి ఇట్లా చేస్తాడు. ఒక్కొక్కసారి తిమ్మిరి చేసి ఇట్లా చేస్తాడు సార్. వానికి ఏందో మంచిగా ఉంటే మంచిగానే, అక్క పిల్లలు అందరూ మంచిగానే ఉంటారు సార్. ఎట్లా ఉండేవాడు తమ్ముడు? సూర్యాపేటలో 2 నెలల నుంచి ఉంటారు సార్. దామోదరెడ్డి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉన్నారు సార్. ఇన్ని రోజులు 1 వీక్ అవుతుంది సార్. మేము తీసుకొచ్చినాక 2 నెలలు టైం ఇరక్క నేను తీసుకొద్దాం రా అంటే నేను మా చెల్లె పోయినాం. అయితే వచ్చిపోయినాం సార్. తీసుకొచ్చింది 1 వీకే అయింది సార్. 1 వీక్ లో నేను పైన కూడా తీసుకొని వెళ్ళరు. వద్దంటే మీ భార్య భర్తలు ఇద్దరు ఇష్టమైతేనే ఉంటారు. పైన చిన్నపిల్ల ఉంది వద్దని చెప్పిన, ఆయన ఇద్దరు ఇష్టమై పైన ఉర్రు. ఉన్నాక కూడా వారానికే నిన్న ఆ సంఘటన జరిగింది సార్. నిన్న మేము నిమ్స్ హాస్పిటల్ పోయి వచ్చినాం. నిన్న ఆయన ఇంటికి పోయి వచ్చి ఆ కథ చేసిండు సార్. ఏం చేయాలి, అన్ని చంపేసిండు సార్. వద్దు సార్, పసిపిల్లని అట్లా చేసిండు. ఈ పాప పట్ల ఏదైతే నిందితుడు చేపట్టిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, సొంత అక్క,
తల్లిదండ్రులే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళ నిందితుని తండ్రి ఉన్నాడు మనతో పాటు. వాళ్ళ మాట ఏంది, మీ కొడుకు ఇట్లా చేసిండు ఎందుకే, ఏమనిపిస్తుంది మీ కొడుకు ఇట్లా చేసిండు? ఎదురుగా ఉంటే చంపాలనిపిస్తుంది సార్, కానీ లేడు. కానీ వాడికి ఇన్ని కష్టాల పడి బీటెక్ చదివించిన, చదువు గడ్డ కలిపిండు, వ్యవసాయం చక్కగా చేయలేదు, ఒక భార్యని చేసి ఇడిపించుకుండు, ఇంకో భార్యని చేసిన ఆ భార్య దీన్ని మంచిగా ఉండకుండా ఈ దారుణాన్ని కొడిగట్టిండు. వాడిని ఏది చేసినా నాకు ఏ సంబంధం కూడా లేదు, నా కొడుకే కాడాడు. నేను చెప్పేది ఏం చేస్తాడే, చెడుల బాటలు ఏమైనా ఉన్నాయా? గంజాయి నిన్న మన నేర్చిండు సార్. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. కూలి పనికి పోయిండు, ఆర పనికి పిండి దల్ల పోయిండు 1 నెల రోజులు. ఆ లేబర్స్ తిని తాగా నేర్చిండు. అటువరకు కూలికి పోలే, నాలుగు పోలే. బీటెక్ చదివించిన సార్ వాడిని, బీటెక్ చదివించినా కానీ జాబ్ చేయలేడు. ఈ మధ్యన ఈ నెల రోజుల నుంచి తాగుడు మొదలు పెట్టిండు. తాగితే తలకాయ వస్తుంది అనేది ఇటువరకు. ఇప్పుడు తాగుడుకు బానిస అయ్యిండు, వచ్చిండు. ఈ మాత్రం చేస్తాడు అని నేను అనుకోలేదు సార్. ఇట్లా చేస్తాడు, నా మనవరాల్ని చంపుతాడు అని నేను అనుకోలేదు సార్. నేను చదువుకుందాం అనుకోలేదు సార్. నేను నాకు వంశము పోయింది సార్. ఇప్పుడు ఇంకా ఎవడున్నాడు సార్ నాకు? బిడ్డలు అవుతారా, అల్లుళ్ళు అవుతారా సార్? ఇవాళ నా మనవరాలు ఉంటే ఇక్కడ బచ్చిళ్ళు ఇచ్చును, ఇంత అన్నం పెట్టు, నా మనవరాలని పోదును, ఏమవునో ఇక తర్వాత కొడుకో బిడ్డో అవుతాడు అని సంతోషపడ్డా. అయినా కానీ నన్ను ఇట్లా అన్యాయం చేసాడు సార్. ఏం చేయలేదు సార్. వాడు నా కొడుకే కాడు సార్. ఆడు నేను చెప్తున్నా సార్, నేను కుటుంబ సభ్యుని, కానీ వానికి నేను జమానతు కాదు బెయిల్ మీద కూడా తీసుకురాలేని పరిస్థితులు ఉన్నా. వాడిని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేను సార్. నేను వాడికి బయటికి తీసుకు ఆయన ముఖం చూసేది లేదు, నా భార్య అన్నం పెట్టేదే లేదు దానికి. ఇప్పుడైతే అది వెంకటేష్ పరిస్థితి. వెంకటేష్ పట్ల తన తండ్రి, సొంత కుటుంబం, ఆయన కుటుంబ సభ్యులే దారుణంగా శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎదురుగా ఉంటే చంపేసే వాళ్ళని కూడా చెప్తా ఉన్నారు. మా వంశంలో ఒకగానొక కుమార్తె వంశోద్ధారకురాలనుకున్నాము తమ మనవరాలని, కానీ ఆమెను కూడా పొట్టన పెట్టుకోవడం చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా అతను శిక్షించాలి. అతనిపై న్యాయ సాయంలో కూడా ఎటువంటి మేము తోడ్పాటు చేయం, అసలు మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు చెబుతా ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణానికి ఒడిగట్టాడో. ఒకవైపు వెంకటేష్ బీటెక్ చదివాడు, బీటెక్ చదివి తమకు అండగా, వృద్ధాప్యంలో మాకు అండగా ఉంటారనుకుంటే, కానీ చెడు అలవాట్లకు చేసుకొని దాదాపు ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టడం మాత్రం క్షమించాలని నేరమని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. మరోవైపు వెంకటేష్ పరిస్థితి అయితే, వెంకటేష్ ఎప్పుడు కూడా భార్యను శారీరకంగా కొరుక్కుంటూ రక్కుంటూ కూడా కొంత చిత్రహింసలు పెట్టేవాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదే కోవలో, ఇదే క్రమంలో నేను రాత్రి కొరికిన సమయంలో ఆమె అడ్డగించడం, దీంతో సంవత్సరం పాప ఏడ్చిన క్రమంలోనే ఆగ్రహానికి గురైన ఆయన పూర్తి స్థాయిలో ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు. ఇది 2 కాళ్ళు పట్టుకొని నేలకేసి 2 సార్లు బాగడంతోనే పేప అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ వారి కుటుంబ సభ్యులే కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పావులేసి ఏడిసిందని నేలకేసి కొట్టిండు. బిడ్డలు అవుతారా, అల్లుళ్ళు అవుతారా సార్? ఇవాళ నా మనవరాలు ఉంటే ఇక్కడ బచ్చిళ్ళు ఇచ్చును, ఇంత అన్నం పెట్టు,